హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు నెక్స్ట్ భాగం చూద్దాం. ఇందులో అత్తగారు కూర్మావతారం. పెద్దమ్మ గారు వచ్చారా? ఆవు ఈ గంటలోనో ఆ గంటలోనో వేస్తుంది. ఏమిట్రా, గీన్న దోడ్న? నాయుడు సిగ్గుపడిపోతూ దోడ్నే పెద్దమ్మగారు అన్నాడు. సరే, ఈసారైనా దగ్గరుండి సమయానికి నన్ను పిలు, ప్రదక్షిణ చెయ్యాలి అంటూ మా అత్తగారు స్నానానికి వెళ్ళారు. ఆవిడటు వెళ్తూనే గొడ్ల కొట్టంలోంచి ఓ పెద్దమ్మాయి గారోయ్, ఓ పెద్దమ్మ గారోయ్ అంటూ కేకేశాడు మీసాల నాయుడు. ఏమిటోనని పరిగెత్తాను. మీసాల నాయుడు సంతోషపడిపోతూ, మీ కాడ చెప్పాగా, ఇదిగో నెప్పులు పడతా ఉంది, కాసేపట్లో వేస్తుంది దోణ్ణి. పెద్దమ్మగారు ఎక్కడున్నారమ్మా? అదేదో చెయ్యాలన్నారే ఆవు కాడ. ఆ భూప్రదక్షిణలు కాబోలు. సరే పిలుస్తానుండు అంటూ బయట నుండే స్నానం చేస్తున్న మా అత్తగారితో, అత్త, ఆవు దూడేస్తోంది, మీతో చెప్పమన్నాడు మీసాల నాయుడు అని గట్టిగా అరిచి చెప్పాను. ఇదిగో వచ్చేసాను, కాస్త ఆగమను అన్నారు మా అత్తగారు లోపలే హడావుడి పడిపోతూ. బయటకు వస్తూనే, పిల్లను చూసొచ్చిన వేళ మంచిదేనే, మంగళకరంగా ఆవు ఈరోజే దూడను వేస్తోంది, త్వరగా పసుపు కుంకుమ తీసుకురా. ఈ సమయంలో గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినంత మహాపుణ్యం దొరకాలే గాని అంటూ ఆయాసపడిపోతూ చీర ఆదరా బాదరాగా చుట్టుకుని గొడ్లకొట్టం వైపు పరిగెత్తారు. నేను పసుపు కుంకం వగైరా తీసుకుని వెంబడి పరిగెత్తాను. పాపం ఆవు ఒకచోట నిలబడకుండా ఈ మూలకు ఆ మూలకు మెలికలు తిరుగుతోంది, నెప్పులు పడుతూ. నేను తీసుకెళ్లిన పసుపు కుంకుమ అంతా దాని ముఖానికి అలంకరించి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలని మా అత్తగారి సంకల్పం. ఆవు మామూలుగా సాధువే అయినా నెప్పులు పడే సమయంలో దాని మూడు ఎట్లా ఉంటుందో తెలియదు. దాని పరిస్థితి చూస్తే ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేట్లుగా లేదు. 2 సార్లు మా అత్తగారు ఆవు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కొమ్ములతో దూరాన్నించే విదిలించింది. హాయ్, కళ్ళు కనబడలా? ఎవరనుకున్నావు? పెద్దమ్మగారు, జరుగుటు అని ఆవుని మందలించాడు మీసాల నాయుడు. కొమ్ములతో నాయుడిని కూడా విదిలించేసింది ఆవు. దాని బాధలో, పోనీలే, పసుపు కుంకం అవసరం లేదు, అది పడే బాధలో ఇవన్నీ వేయించుకోవడం కూడా కష్టమే. ఆడజన్మ ఎత్తాక ఈ బాధ గొడ్డుకైనా మనిషికైనా తప్పనిసరి కదా, ఒట్టి ప్రదక్షిణలు చేస్తే చాలే అన్నారు మా అత్తగారు. ప్రదక్షిణకు ఆవు చుట్టూ తిరిగేందుకు వీల్లేకుండా చుట్టూ తడికలు, ఒకవైపు నీళ్లతో గోడల అడ్డుంది. మామూలుగా అది అసలు దూడల్ని కట్టేసే చోటు, అటొచ్చిన చోటుని కట్టేశారనమాట మీసాల నాయుడు. అయినా మా అత్తగారు తొట్టి ప్రక్కన కాస్త చోటుంటే ఆ చోటులోనే ప్రదక్షిణ చేయడానికి తీర్మానించారు. నన్ను కూడా రమ్మన్నారు ప్రదక్షిణలు చేయడానికి. ఆ సమయంలో ఆవు పరిస్థితి చూస్తే ఆ పరిసరాలకు వెళ్లే ధైర్యం కలగలేదు నాకు. ముందు మీరు చేయండి, తర్వాత నేను చేస్తాను అంటూ పసుపు కుంకుమ డబ్బాలు లోపల పెట్టే సాకుతో లోపలికి ఎచ్చేశాను. అంతే, కొట్టంలోంచి దభీమని శబ్దం వినిపించింది. ఆవు దూడను వేసిందేమోనని పరిగెత్తాను. మా అత్తగారు కనిపించలా. అయ్యయ్యో, రాండమ్మా, చిన్నమ్మగారు, త్వరగా రండి. పెద్దమ్మగారు ప్రదక్షిణ చేయబోతే ఆవు ఒళ్ళు తెలవకుండా తొట్లోకి తోసేసింది అంటూ కొడవటి పిండంత మీసాల నాయుడు మా అత్తగారిని ముట్టుకోవడానికి భయపడి తొట్టె చుట్టూ గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. నేను గబగబా వెళ్ళి చూస్తే మా అత్తగారు మునుగుతూ తేలుతూ తొట్లో పాచి ఉండటం వలన చేయి ఊతం దొరక్క లేవడానికి తంటాలు పడుతున్నారు. వెంటనే ఆమె 2 భుజాల క్రింద నా 2 చేతులు ఊతం ఇచ్చి ఆమెను లేవడేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తొట్లో ఉన్న పాచి మా అత్తగారిని విడిచిపెట్టలా. కొంతవరకు లేచి చేయి జారి మళ్ళా నీళ్ళల్లో పడ్డారు. తొట్లో అంత పాచి ఉందని అంతవరకు తెలియని మా అత్తగారు మీసాల నాయుడు వైపు గుడ్లురుమి చూశారు. అది గ్రహించిన నాయుడు, తొట్లో పాచి ఉంటేనే గొడ్లు తాగే నీళ్లు తేటగుంటాయి, ఈ సంగతి తెలిస్తే తొట్టె శుభ్రంగా కడిగేవాడిని కదా అని గొడిగాడు దొంగ చూపులు చూస్తూ. ఈ గొడవలో ఆవు దూడను ఎప్పుడు వేసిందో మేము చూడలా. కింద పడి ఉన్న దూడను ఆప్యాయంగా నాకుతూ ఒళ్ళంతా శుభ్రం చేస్తోంది ఆవు. వేసింది అమ్మగారు, వేసింది అని సంతోషపడిపోతూ ఆవు దూడ దగ్గరికి పరిగెత్తాడు మీసాల నాయుడు. మా అత్తగారిని ఎలాగో తంటాలు పడి లేవదీసి తొట్టె బయటకు దింపాను. అప్పుడు వచ్చాడు వెంకటేశం హడావిడి పడుతూ. చెయ్యి విరిగినంత నొప్పిగా ఉందని మా అత్తగారు బాధపడటం చూసి డాక్టర్ కోసం పరిగెత్తాడు వెంకటేశం. డాక్టర్ వచ్చి ఆమె చెయ్యి మణికట్టు ఎముక కొద్దిగా బెణికిందని, ఓ 1 నెల రోజులు కనీసం కట్టి ఉంచాలని, పెద్దతనం కాబట్టి చాలా భద్రంగా చూడాలని చెప్పి వెళ్ళాడు. ఇదేం కర్మమే, వెంకటేశం పెళ్లినాటికైనా నా చెయ్యి బాగుపడితే బాగుండు, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటూ వాపోయారు మా అత్తగారు. భూప్రదక్షిణం సంగతి ఎవరికి చెప్పొద్దన్నారు. నేను గప్చుప్గా ఊరుకున్నాను. పెళ్లినాడు పెళ్లి కూతురు మా అత్తగారే స్వయంగా ముస్తాబు చేశారు.
చేశారు, చేయాలన్నారు. వెంకటేశం తల్లి పాత నగలన్నీ ఒక్కొక్కటి బయటకు తీసి మా చేతికిచ్చాడు. వడ్డాణం పెట్టడానికి పెళ్లి కూతురు నడుము కోసం వెతికాం. చిక్కల పిల్లను ఒక్కసారి నిలువునా చూసి మధ్య భాగం నడుము అన్నీ తేల్చి వడ్డాణం తగిలించబోయాం. సగం చుట్టుకు కూడా రాలేదా వడ్డాణం. మెడలో గొలుసు భూగోళంలో ఉన్న పిల్ల తల నుండి దిగి మెడదాకా వెళ్ళలేదు, మధ్యలోనే స్ట్రక్ అయ్యింది. ఇక వంకీలు ముంజేయి దాటలేదు. ఉంగరాల మాట ఏమిటి? మా అత్తగారు లోపల నిరుత్సాహపడిపోయారు. అయినా ఇవన్నీ పాత నగలరా, ఈ కాలం ఫ్యాషన్వి కావు, కొత్తవి చేయిద్దాంలే అంటూ మర్యాదగా మళ్ళీ నగలన్నీ పెట్టెలో పెట్టారు. పెళ్లిపీటల మీద కూర్చున్న వధూవరులను చూసి చాలా మంది ముఖాలు పక్కకు తిప్పుకుని గుసగుసలాడుకుంటూ నవ్వుకోవడం చూశాను. ఎవరో ఒక ఆవిడ పక్కనున్న ఆవిడతో అంటం కూడా విన్నాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రమణారెడ్డి సూర్యకాంతంలా ఉన్నారని. మంగళసూత్రం కట్టడానికి లేచి నిలబడ్డ వెంకటేశం కెవ్వుమని కేకేసి పురోహితుడు 2 భుజాలు పట్టుకున్నాడు. వెంకటేశం చేతిలో ఉన్న మంగళసూత్రాలు పురోహితుని మెడలో పడ్డాయి. పురోహితుడి మెడలో మంగళసూత్రాలు చూసి ఇదేమిటి అంటూ పెళ్లి పందిట్లో జనమంతా కంగారు పడిపోతూ వెంకటేశం చుట్టూ గుమిగూడారు. భయంతో వణికిపోతున్న వెంకటేశం చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయాడు. తల ఎత్తకుండానే తన కూర్చున్న సీటు వైపు చేయి చూపించాడు. పెళ్లి కూతురు పెంచిన పెద్ద తాబేలు పీట కింద నుంచి వచ్చి వెంకటేశం కాలు కొరికి పీట ఎక్కి కూర్చుంది. ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథలు, రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.